హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. తమ్నైల్ చూసిన వాళ్ళకి ఈ పాటికి అర్థం ఏంటది, బాలకృష్ణ గారి 109వ చిత్రం రిలీజ్ ఈవెంట్కి ఎతికిన వచ్చినాము. అదే టైటిల్ ప్లస్ టీజర్ లాంచ్ అని చెప్పేసి ఒకటి ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు, దానికని వచ్చేసినాను. ముందే దిగిన మనం పార్కింగ్ ఏరియాలో అసలు మన బండి ఎక్కడ పార్కింగ్ చేసినాం అని చెప్పేసి దీన్ని క్యాప్చర్ చేసుకుంటున్నాను, లేదంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా పార్కింగ్ ఏరియా గురించి పక్కన పెడితేగిన మనము బాలకృష్ణ గారి 109వ చిత్రం బాబీ గారు అయితే డైరెక్ట్ చేయబోతున్నారు. దీనికి ప్రొడ్యూసర్ వచ్చేసి నాగవంశీ గారు, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మన తమన్ గారు అనమాట. ఇంకా లాంచింగ్ ఈవెంట్ అయితే 9 నుంచి 11 వరకు అని చెప్పినారు ఈవెంట్. బట్ మనం ఇప్పుడు ఆల్రెడీ 10:30 అవుతుంది నేను వెళ్ళే టైం. ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉండేసరికి నేను కొంచెం లేట్ అయిందనమాట వెళ్ళేసరికి అక్కడికి. సో బట్ ఎనీవే కొంచెం అటు ఇటుగానే ఉంది మనసులో. అసలు ఈవెంట్ స్టార్ట్ అయిపోయింటుందేమని చెప్పేసి మనసులో. ఇంకా ఈవెంట్ విషయానికి వచ్చినామంటే ఇది ఎక్కడ జరుగుతుందంటే ఏఎంబి సినిమా శరత్ సిటీ మాల్ గచ్చిబౌలిలో అయితే జరుగుతుంది అనమాట. ఈవెంట్ స్టార్టింగ్ టైం చెప్పినాను కదా ఆల్రెడీ, బట్ ఇక్కడికి వచ్చేసరికి 10:30 అయిపోయింది ట్రాఫిక్ వల్ల. 4th ఫ్లోర్లోకి ఎదిగిన మనం ఇప్పుడు ఎంటర్ అయిపోయినాము. ఏఎంబి సినిమాస్లో ఏ స్క్రీన్లో జరుగుతుందో మనకి ఎదిగిన ఇప్పుడు వరకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇదే ఏఎంబి సినిమాస్లో లాస్ట్ వీక్ లక్కీ భాస్కర్ సినిమాకి ఎదిగిన వచ్చినాము. మన షార్ట్ వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఈ వీక్ వచ్చేసి మనం బాలకృష్ణ గారి 109వ చిత్రం టైటిల్ అండ్ టీజర్ ఈవెంట్కి ఎదిగిన వచ్చినాం అనమాట. ఆల్రెడీ ఏవో అరుపులు వినపడుతున్నాయి, అంటే స్టార్ట్ అయిందేమో అనిపించింది. స్టార్టింగ్లోనే కొన్ని హోర్డింగ్స్ అయితే పెట్టినారు చూడండి, బాలకృష్ణ గారి ఫొటోస్, అలానే ఇంకా తమన్ గారి ఫొటోస్, సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ అయితే మనకి ఇక్కడ పెట్టినారు చూడండి. స్ట్రైట్గా ఒకటి పెద్ద హోర్డింగ్ అవుతుంది, అక్కడ NBK 109 అని రాసినారు. టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ ఈవెంట్ అని చెప్పేసి రాసినారు. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి, ఏవో అరుపులు అయితే వినపడుతున్నాయి. ఇంకా నాకు తెలిసి స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మనకు అది చూద్దాం ఎట్లుందో. బాలయ్య బాబుని అసలు ఆ గెటప్ లో ఆ లుక్ లో అంత రౌద్రంగా మరొకసారి ఇలా స్క్రీన్ పైన చూస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. మెంబర్స్ ని స్టేజ్ పైకి పిలిస్తే వాళ్ళ మాటల్లో కూడా మనకి బోల్డ్ అని హై విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా ముందుగా ప్రొడ్యూసర్ నాగవంశీ గారికి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. కంటెంట్ బేస్డ్ సినిమాలైన స్టార్ హీరోలతో సూపర్ సక్సెస్ లు బ్లాక్ బస్టర్లు అందుకోవాలన్నా నాగవంశీ గారి సినిమాలే మనకు గుర్తొస్తూ ఉంటాయి. అలాగే సంక్రాంతికి బాలయ్య బాబుతో ఒక బ్లాక్ బస్టర్ అందుకోవడానికి ముందుకు వస్తున్న బాబు డైరెక్టర్ బాబు గారికి ఆడియన్స్ వెల్కమ్ బాబు గారు. అండ్ మరోసారి డాకు మహారాజ్ ని మనందరి ముందుకి సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో సూపర్ హై ఇవ్వడానికి వస్తున్నటువంటి బ్లాక్ బస్టర్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థియేటర్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత పెద్ద అరుపులే వినపడుతున్నాయి. ఆల్రెడీ టీజర్ అయితే ప్లే చేసినారంట. మనం లోపలికి వచ్చేసరికి అది కంప్లీట్ అయిపోయింది. సరే అని చెప్పేసి కొంతమంది అయితే భూమి ఉన్నారు. ఎందుకబ్బని చూసేసరికి అక్కడ తమనన్న అట్లనే ఇంకా డైరెక్టర్ గారు అయితే అక్కడ పైన ఉన్నారు. వాళ్ళు అక్కడ నిలబడుకునేసరికి కింద ఉన్న వాళ్ళంతా అక్కడికి వెళ్ళి సెల్ఫీలు అయితే దిగుతున్నారనమాట. ఈవెంట్ విషయానికి వచ్చినామంటే ఫస్ట్ అయితే రాగానే టీజర్ ప్లే చేసినారు సినిమాకు సంబంధించినటువంటిది. దాని తర్వాత అయితే వీళ్ళు పైనుంచి కిందికి వచ్చిన తర్వాత వీళ్ళు స్పీచ్లు అయితే ఇవ్వడం స్టార్ట్ చేసినారు. దాని తర్వాత మీడియా వాళ్ళతో ఇంటరాక్షన్ జరిగింది, Q&A ఎపిసోడ్ అని చెప్పొచ్చు. దాని తర్వాత చివరిగా మళ్ళీ ఒకసారి టీజర్ని ప్లే చేసినారు. ఈవెంట్ ఆ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఎలా ఉంది కండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజు అంటున్నాడు. నచ్చింది కదా. నిన్న నైట్ ఈ క్వశ్చన్ తప్పకుండా అడుగుతాడు నాకు చెప్పాడు బాబు. రాత్రి 4:30కే వెళ్ళాం ఇక్కడి నుంచి. బట్ ఈ క్వశ్చన్ నువ్వు చాలా ఫార్వర్డ్గా ఉన్నావు. మన ప్రొడ్యూసర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఛాలెంజ్గా తీసుకోవచ్చు కొన్ని విషయాలు, బట్ అట్ సేమ్ టైం మనం భయపడాల్సిన విషయాలు చాలా ఉంటాయి. 15 రోజుల్లో మనం ఎలా మొత్తం సినిమా కంప్లీట్ చేయగలం. చాలా గొప్ప సినిమా, నిజంగా నేను సినిమా చూసాను, చాలా గొప్ప సినిమా.
బట్ నేను ఒక పార్టీ చేయగలిగాను, అది డైరెక్టర్ గారు హీరో గారు చాలా హ్యాపీ. ఒక డైరెక్టర్ గా నన్ను అడిగా నేను చెప్తా. ఒక్కొక్క సినిమాకి ఒక కథకి ఒక హీరో ఎలా ఫిట్ అవుతారో సూట్ అవుతారో అలానే టెక్నీషియన్స్ కూడా ఆ కథే కోరుద్ది. ఈ సినిమాకి తమన్ గారే కరెక్ట్ అని మీ టీం అందరూ భావించాం. సో తమన్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వలేరంటారు. మీకు మళ్ళీ కాదు తాతగారి సారీ పూర్తిగా రెండుసార్లు సరిపోలేదు కదా మనకి ఇక్కడ. సో ఇంకొకసారి టీజర్ ఆన్ స్క్రీన్ చూద్దాము, తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఎంజాయ్ చేద్దాము. లైట్స్ ఆఫ్ చేసి టీజర్ ఇంకొకసారి ప్లే చేయండి ప్లీజ్. ఈ విధంగా ఎతికిన టీజర్ రిలీజ్ చేసినారు సినిమా యూనిట్ వాళ్ళు. ఫస్ట్ ఎతికిన లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒకసారి టీజర్ ప్లే చేసినారు. తర్వాత వీళ్ళు స్పీచెస్ అయిపోయిన తర్వాత మీడియా వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినారు. తర్వాత చివరిలో వెళ్ళే ముందరగా ఇంకొకసారి ఎతికిన టీజర్ని ఇంకోసారి ప్లే చేసినారు. సినిమా పేరు వచ్చేసి డాక్ మహారాజ్. ఇంకా చూడాలి సినిమా ఏ విధంగా ఉంటుందో. హీరో గారు ఎందుకు రాలేదంటే ఇక్కడ ప్రజెంట్ తను షూటింగ్లో ఉన్నారని చెప్పినారు డైరెక్టర్ బాబీ గారు. ఇంకా సరే అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే హోరెత్తి ఇచ్చేసినారు జై బాలయ్య జై బాలయ్య అని చెప్పేసి. ఇంకా మనం యూట్యూబ్ ఛానళ్ళలో అలాగే టీవీ ఛానల్స్లో ఏవైనా ఇంటర్వ్యూస్ చూసేటప్పుడు మీడియా వాళ్ళని వీళ్ళు ఎవరో ఇప్పటి వరకు చూడలేదని నేను అనుకునేవాడిని. ఇప్పుడైతే ఈ ఈవెంట్లో ఆ మీడియా వాళ్ళనైతే నేను చూసినాను. ఇంకా డైరెక్టర్ బాబీ గారిని, తమన్ గారిని, ఇంకా నాగవంశీ గారిని అయితే చూసినాను ఫస్ట్ టైము. ఇంకా ఈ విషయం కనుక పక్కన పెడితే సినిమా ఏ విధంగా ఉంటుందో వెయిట్ చేయాలనిపిస్తుంది. గుర్రపు స్వారీ సంబంధించినటువంటి సీన్స్, అలానే మీరు ఏవైతే మాస్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో బాలకృష్ణ గారి నుంచి అవన్నీ ఉండబోతున్నాయని డైరెక్టర్ గారు అయితే చెప్పినారు. మాల్లో నుంచి వచ్చేటప్పుడు లైఫ్ స్టైల్ స్టోర్లోకి వెళ్ళేసి అట్లా ఒక లుక్ వేసి కిందికి అట్లా పార్కింగ్ ప్లేస్లోకి వచ్చినాము. ఇక్కడ పార్కింగ్ చేయడం ఎంత కష్టమో, పార్కింగ్ చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు మనం బండి ఐడెంటిఫై చేయడం కూడా అంతే కష్టము. ఇంకా ఫైనల్గా అయితే ఏఎంబి సినిమాస్లో నుంచి బయటికి రాగానే బొటానికల్ గార్డెన్లో పక్కనే ఒకటి నెమలి చూడండి ఎంత బాగా కనపడుతుందో బయట నుంచే. మనం ఇప్పుడు ఎక్కడ నిల్చున్నామో చూపిస్తాను చూడండి. ఎంతవరకు వీడియో చూసినారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. చాలా తక్కువ మందికి మాత్రమే నోటిఫికేషన్స్ వెళ్తున్నాయి. ముందైతే వీడియోని లైక్ చేయండి మర్చిపోకుండా. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.